కడప తెలుగుదేశం పార్టీలో తాడో పేడో తేల్చుకునేందుకు అసమ్మతి వర్గం సమావేశమైంది. నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీ అధిష్టానం తీరుపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడితే ఇప్పుడు తమకు సమాచారం ఇవ్వకుండా తమ పదవులు తీసివేసి వలసొచ్చిన వారికి పదవులు టికెట్లు ఇస్తారా అంటూ మండిపడ్డారు. డబ్బుంటే చాలు ఎందుకు పనికిరాని వాళ్లను కడప అభ్యర్థిగా ప్రకటిస్తారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాడతామని, తమకు న్యాయం చేయకపోతే తమంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, ఈరోజు ఒకసారి కూడా అసమ్మతి వర్గంగా ముత్తరపడిన నాయకులందరూ కూడా ప్రత్యేకంగా సమావేశమై తమ నిర్ధారణను కూడా పార్టీకి తెలియజేసేందుకు కూడా ఈ రోజు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తాము పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని కాదని స్థానికేతరులైన టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సత్యమని మాధవ్ రెడ్డి తీసుకొచ్చి ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్, తర్వాత కనీసం మాతో సంప్రదించకుండా కూడా ఆమెకు టికెట్ ఖరారు చేయడం కరెక్ట్ కాదు, తర్వాత ఆమె తమను కలుపుకొని వెళ్లకుండా పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కలుపుకొని వెళ్లకుండా అత్యమంత్రిని తీసుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అసలు అధినేత టీడీపీ అధినేత కూడా ఇలాంటి వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారు, తర్వాత ఆమె దగ్గర 50 కోట్లు లెక్క తీసుకున్న అమౌంట్ డబ్బులు తీసుకొని కూడా ఆమెకు టికెట్ ఇచ్చారని చెప్పి తీవ్రస్థాయిలో కూడా మండిపడ్డారు. అసలు మాధవ్ రెడ్డి అంటే కడపలో ఎవరికి తెలియదు, తాము మొదటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని కాదని అలాంటి ఆమెకు టికెట్ ఇవ్వడం ఏంటి, తర్వాత ఆమె మాజీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గత ఎన్నికల్లో కూడా పోటీ చేసిన అమీర్ బాబుకు టికెట్ ఇవ్వకుండా, తర్వాత మాజీ డిప్యూటీ చైర్మన్ లక్ష్మీరెడ్డి కోడలు ఇప్పుడు కడప నగరంలో ఏకైక టీడీపీ కార్పొరేటర్ గా కూడా ఉంది, ఆమెకైనా కూడా టికెట్ ఇవ్వాల్సిందే. ఏదేమైనప్పటికీ కూడా అధిష్టానం అయితే తప్పక తమ నిర్ణయాన్ని మార్చుకోవాలి, తప్పకుండా అభ్యర్థులైతే మార్చాలి, తమకు న్యాయం చేయాలి, న్యాయం జరిగే వరకైతే తాము పార్టీలో పోరాడతామని చెప్పేసి కూడా ఈ రోజు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.